సార్ మీ పేరు? శ్రీనివాసరాజు. ఏ నియోజకవర్గం సార్? మాది భీమవరం, ఎక్కడ కాదు. ఓకే సార్, కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? బాగుందండి. 1 ఇయర్ కంప్లీట్ అయింది. అవునండి. అప్పటి గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చేంజెస్ ఏంటి, మార్పులు ఏమి వచ్చాయి? అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేకుండా సామాన్యుడికి అన్నీ అందుతున్నాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అందరూ కూటమి ప్రభుత్వం బాగోవాలని కోరుకుంటున్నారు. అవును సార్. వాళ్ళు అనుకున్నట్టుగానే ఓటేసినట్లుగానే అన్ని జరుగుతున్నాయి అనుకో. కొన్ని జరగలేదండి, అన్నీ జరుగుతున్నాయండి. ఇంకా ఉన్నాయి కూడా చేస్తామని అంటున్నారండి. ఓకే. ఓవరాల్గా ఎన్ని మార్కులు ఇస్తారు సార్? 99 ఇస్తాం సార్. 99 ఇస్తారా? ఓకే సార్. నా పేరు లక్ష్మణ స్వామి, యార్లగడ్డ. నేను మాది విజయవాడ తూర్పే. 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం. కానీ చంద్రబాబు నెంబర్ 1, లోకేష్ నెంబర్ 1, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పనికిరారు. ఎందుకేనండి, సంవత్సరం అయిపోయినా ఒకసారి కూడా రాలేదు. అసలు మా రోడ్డుకే రాలా. ఎందుకు ఉండవండి సమస్యలు అనేది ప్రతి ఉంటాను ఉంటాయి. ఎందుకుండో కనీసం వాళ్ళు రావాలి కదా, సంవత్సరానికి ఒకసారైనా రావాలిగా. కనీసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చి కలవాలి. కార్పొరేటర్ అయినా కావాలా, ఎమ్మెల్యే అయినా రావాలి కదా. రోడ్డు సంవత్సరానికి ఒకసారి కూడా రాకపోతే 5 సంవత్సరాలు 5 దారులు రాకపోతే ఎట్టా ఏంటండి మరి ఇది. కానీ తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి మేము తెలుగుదేశమే 82 నుంచి. కానీ ఇప్పుడు మటుకి నాకు పెద్ద నచ్చల, అసంతృప్తిగానే ఉన్నాం ఎమ్మెల్యేల మీదే. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంది. అది కూటమి ప్రభుత్వం పాలనే ఉంది, బాగానే ఉంది. చంద్రబాబు బాగా చేస్తున్నాడు, పాపం చేయగలిగినంత చేస్తున్నాడు. కానీ కింద వాళ్ళు ఏమీ లేదు. గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేంజెస్ ఏం చూసారు మీరు? చేంజెస్ నాకేం కనపడలేదు. ఆడి పరమ దరిద్రుడు, ఆడి మీద కొద్ది బెటరు అని తప్పితే ఏం లేదు. అది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే లేదు. కాకపోతే ఆడి మీద బెటరు అంతవరకే, అంతేనమ్మా. అది నా వరకు నా ఒపీనియన్ అది. నా పేరు మన్నే జయప్రకాష్, తూర్పు కాన్స్టిట్యున్సీ. ఎలా ఉంది సార్ మీ ఎమ్మెల్యే పనితీరు? మా ఎమ్మెల్యే గారి పనితీరు 3 టర్మ్గా గెలిచారు. ఆయన పనితీరు గురించి కొత్తగా అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని కూడా లేదు. ఆయన గురించి ఏ సమస్య ఉన్నా ముందు ఆయనే ఉంటాడు కాన్స్టిట్యున్సీలో. ఓవరాల్గా కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజెస్ ఏమొచ్చాయి అనుకుంటున్నారు? చేంజెస్ అంటే ముందు రోడ్లు చూడండి. రోడ్లు లేక ఎవరికి ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని యాక్సిడెంట్లు అయితే ఎంతో కుటుంబాలు చనిపోయినాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళినాయి, బ్రహ్మాండ రోడ్లు వేశారు. ప్రజా సమస్యల మీద ముందు స్పందిస్తున్నారు. ప్రజలకు పెన్షన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేస్తాంలో వీళ్ళ మించింది లేదు. అది ఎన్ని మార్కులు ఇస్తారు సార్ 1 ఇయర్ పాలనకి? 1 ఇయర్ 100 ఇస్తామమ్మా. ఇప్పుడు డ్రైనేజ్ పనులు చేస్తున్నారు చక్కగా. కాలువలు ఇంతవరకు 5 సంవత్సరాలు ఎప్పుడు ఏ రోజు కాలువలు తవ్వాల. మరి ఇప్పుడు కాలువలు ఆంధ్ర రాష్ట్రంలో కాలువలు లేక వాటర్ ఎంతో వేస్ట్ అయిపోయి రైతులు ఎన్నో ఇబ్బందులు పడి లాస్ అయ్యారు. ఇలా పరిస్థితి లేదు. చక్కగా కాలువలను తవ్వుతున్నారు. ప్రతి విలేజ్లో రోడ్లు వేశారు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్ని సమస్యలు ఏ సమస్య లేకుండా శుభ్రంగా సాగుంది పాలన. ఇప్పుడు గతంలో కొన్ని పథకాలు పొందుకున్నవారు ఇప్పుడు అవి రావట్లేదని కాస్త నిరుత్సాహపడుతూ అప్పుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని అంటూ ఉన్నారు. వాళ్ళ మాటలకి మీరేం చెప్తారు సార్? నెరవేర్చపోతానికి ఏముందమ్మా, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. ఇప్పుడు వాళ్ళ పెన్షన్ అంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబ గవర్నమెంట్ అంత ఇచ్చిందండి మీకు 3000. అప్పుడు ఆయన అంత ఇచ్చాడు. అందపోతే 31వ తారీఖుకే ఇస్తున్నారు కదా, ఇంక అందలేదనేది అర్ధరహితమైన ప్రశ్న. అది కావాలని బురద తలుతుంది తప్పితే దీంట్లో ఇంకోటి ఏం లేదండి. అది పెన్షన్ తీసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా రేషన్ కానీ ఇప్పుడు ఈ కార్డులు కానీ ఇప్పుడు జారీ చేశారు, కొత్తవి అప్లై చేసుకున్నారు అందరూ. మరి టయానికి ఉద్యోగస్తులకి డబ్బులు పడుతున్నాయి, కాంట్రాక్టర్కి డబ్బులు వస్తున్నాయి. అప్పుడు 5 సంవత్సరాలు వచ్చినాయి. ఇవన్నీ అడిగిన వాళ్ళు ఉన్నారా? మరి ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు 31వ తారీఖు ఎప్పుడైనా పెన్షన్ పడిందా? ఇవ్వలేరు అన్నారు. మరి ఇచ్చి చూపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే అది. చెప్పండి ఫస్ట్. గిరీష్ సార్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పాలన? 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఎలా అనిపిస్తుంది? ప్రజలకైతే ఏమి లేదండి, ఏ పథకం ఇవ్వలేదు. జనాలకి ఏదో చెప్పారు కానీ ఒక్కడు కూడా అమలు చేయలేదు ఇప్పటి వరకు.
అన్నీ చేస్తారు అనుకున్నారు కానీ ఏం చేయలేదు ఇంకా ఇప్పుడు వరకు. రేపు చూడాలి రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికైతే వైన్ షాపులు బాగా బీభత్సంగా పెట్టారు. స్కూల్ దగ్గర, గుడి దగ్గర అన్నీ పెట్టారు. ప్రజలందరూ సోమరపోతులు అయిపోయారు, తాగి పడుకోవడం, అంతకు మించి ఏమీ లేదు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవండి, అప్పుడు స్కూల్లో అన్నీ బాగు చేశారు, ఇప్పుడేమో వైన్ షాపులు బాగు చేశారు. అంతే, తేడా ఏమి లేదు. ఇప్పుడు అన్నీ వైన్ షాపులేగా ఎక్కడ చూసినా. అప్పుడు స్కూళ్ళు ఉండే, కాలేజీలు ఉండే, హాస్పిటల్ ఉండే. ఇప్పుడు ఏమన్నాయి, అన్నీ వైన్ షాపులే. ఎక్కడ స్కూల్ దగ్గర, గుడి దగ్గర, అసలు ఏ రోడ్లో చూసినా వైన్ షాపులేగా. మీరేమో సోమరిపోతులు తాగి పడిపోతున్నారు అంటున్నారు. చాలా తక్కువ ధరలకే మంచి క్వాలిటీ లిక్కర్ వస్తుందని చాలా మంది ఆనందపడుతున్నారు. అలాంటి వారి గురించి మీరేం చెప్తారు? క్వాలిటీ అంటే మందులో క్వాలిటీ ఉండకూడదండి, జనాలకి పరిపాలనలో క్వాలిటీ ఉండాలి. మందులో క్వాలిటీ ఇవ్వటం అది గొప్ప ఏముందండి? అక్కడ పనిచేసి వచ్చి ఇక్కడ తీసుకోవటమేగా. ఏముంది, బార్ ఇక్కడ ఉంది, మీరే చూడండి, చూపించండి. ఇది ఎక్కడ వైన్ షాప్ ఉంది, ఏం తేడా ఉంది చెప్పండి? రోడ్డుకి ఇంటి పక్కన 2 అడుగులు అయితే ఇప్పుడు మనకి మెడిసిన్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ వైన్ షాప్ మాత్రం ఈజీగా మందు దొరికిద్ది. ఇంకా అంతకన్నా ఏముంది ఈ కూటమి ప్రభుత్వంలో? ఏముంది డెవలప్మెంట్? ఇక్కడ విజయవాడలో ప్రస్తుతానికైతే అన్నీ ఉన్న రోడ్లు అయ్యే. మీ ఎమ్మెల్యే ఎవరండి? మాకు బోడి ప్రసాద్. ఎలా ఉంది ఆయన? ఎప్పుడైనా కలుస్తారా మీరు ఆయన్ని? కలిసేది ఏముందని, కలిసేది ఇప్పటివరకు రాలా. మా ఊరు వచ్చాడు, ఏదో రోడ్డు శంకుస్థాపన చేశారు, అంతే. మళ్ళీ కనిపించలే. వస్తూ ఉంటారు, రోడ్లు శంకుస్థాపనకు దేనికో వస్తారు, వెళ్తారు. సమస్యలు తెలుసుకోవడానికి రావట్లేదు. సమస్యలు ఏముంటాయండి? ఇప్పుడు అక్కడ పైన గవర్నమెంట్ పైన వాళ్ళు చేస్తేనే కింద వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేసేది. పైన చేయడానికి కింద వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక పథకం లేదు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చలే. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు, పెన్షన్ ఇస్తున్నారండి. నెలాఖరికే పెన్షన్ వస్తుంది, 4000 పెన్షన్. దీనిపై పెన్షన్ ఇస్తున్నారండి, పెన్షన్ వరకు ఇస్తున్నారు. ఓకే సార్, మీ పేరు? జీవన్ సాయి కృష్ణ. ఏ నియోజకవర్గం సార్ మీది? మాది వచ్చి 1 టౌన్ అండి. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? సృజనా చౌదరి గారు. ఓకే, ఎలా ఉంది సార్ ఆయన పనితీరు కానీ, కూటమి ప్రభుత్వ పనితీరు కానీ ఎలా ఉంది? అంతా బాగుందండి, రోడ్లు కానీ అన్ని వ్యవస్థ అంతా బాగుంటుంది. అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవ్వాలని ఇంకా మేము అనుకుంటున్నాం. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజెస్ ఏమొచ్చాయి అనుకుంటున్నారు? చేంజెస్ అంటే ఇంకా అప్పుడే కాదు కదండి, ఇంకా అభివృద్ధి ఇంకా చూడాలి మనం. ఇంకా ముందుకు ఎలా ఉందో అనేది మనం చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడే కదండి, స్టార్టింగే కదా. ఇప్పుడు కూటమి అనగానే కొంతమంది ఎన్నో అంచనాలు ఉంటాయి వాళ్ళకు కూడా, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా అడుగడుకి లిక్కర్ షాప్స్ అనేవి ఎక్కువైపోయాయి. దానివల్ల కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముందండి, వాళ్ళ లిక్కర్స్ అంటే ఇది ఇప్పుడు వాళ్ళ బిజినెస్ వాళ్ళది, ఎవరి హాబీ బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు తెలుసు కదా లిక్కర్ షాప్ అనేది ఎక్కడ ఉంటుందో ఏంటనేది వాళ్ళకి తెలుసు. తెలియకుండా లిక్కర్ షాప్ అని మెడికల్ షాప్కి వెళ్ళరు, వాళ్ళు లిక్కర్ షాప్కి వెళ్తారు. అలా లిక్కర్ షాప్కి వెళ్ళడం వల్ల మా ఫ్యామిలీ ఎలా ఉంది, నేను హ్యాపీ కొంచెం తగ్గించుకోవాలి అని ఆల్రెడీ రేట్లు తగ్గించి వీళ్ళని కొంచెం జనాలకి ఇంకా మేలు చేశారు. చెప్పాలంటే రేట్లు ఇంకా తగ్గించారు వీళ్ళు. అలా ఇంకా తగ్గించాలిగా ఎన్ని చేసినప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించాలి. మనం ఇంత తాగితే ఇంకా బెటర్, వాళ్ళు ఎంత ఆలోచించారు అని. అంతేగాని ఆరోగ్యం పాడు చేసుకొని కల్తీ లిక్కర్ తాగి ఇలా చేయకూడదు కదా. అది కాబట్టి మాకు కొంచెం పర్వాలేదండి. దాన్ని బట్టి ఆలోచించితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. అది ఓకే, 1 ఇయర్ ప్రభుత్వ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? 1 ఇయర్కి అయితే ఇవ్వాలంటే ప్రజెంట్ అయితే ఇవ్వచ్చండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా అభివృద్ధి చేసి ఆయన ఇంకా మమ్మల్ని ఇంకా ఆయనలో పెద్ద ఆయనలో ఇంకా మేము చూసి మేము ఇంకా ఆలోచించాలి. ఇంకా ఏంటంటే అప్పుడే మార్కులు అనేది ఇవ్వకూడదు. ఇంకా 1 ఇయర్ దాటిన తర్వాత చూద్దామండి. కంగారు ఇప్పుడు మార్కులు, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వ్యాపారాలకు కానీ ఎలాంటి అవకాశాలు బాగుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జనాలు చెప్పుకున్నాం కానీ బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని అన్నీ వస్తున్నాయి, కొన్ని సంస్థలు వస్తున్నాయి అని అంటున్నారు. కానీ ఇక్కడ కూడా సిటీలో కూడా కొన్ని షాప్స్ కానీ అవి కానీ కొంచెం జాబ్స్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా షాప్స్ పెట్టడానికి ఉన్నాయి. ఇదివరకు ఏమి అనేది ఉండేది కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్నీ ఉంటున్నాయి, అన్నీ వస్తున్నాయి, వచ్చి అన్నీ పెడుతున్నారు కూడా. సంస్థలు కూడా అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. విజయవాడలో ఇప్పుడు పర్వాలా, కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పుడు జనాలు.
అది మన ఏపీకి ముఖ్యంగా విజయవాడ అమరావతి ప్రజలందరికీ కూడా ఈ సెక్రటేరియట్ పనులు అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. చాలా మంది హోప్స్ క్రియేట్ అయ్యాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? చాలా మంది వాళ్ళు చేసిన కృషికి ఎందుకు వాళ్ళకి దండం పెట్టాలి. మేము ఆ రైతులకి మేము దండం పెట్టాలి. ముందు వాళ్ళే మెయిన్ మాకు, అమరావతి ప్రజలు మెయిన్, రైతులే మాకు. వాళ్ళు అమరావతి ఏంటంటే ముందు రైతులకే మేము మెయిన్ ఇది ఇస్తాం వాళ్ళకి మేము. ఎందుకంటే వాళ్ళ వల్ల మేము ఇంకా ఈ విజయవాడ అభివృద్ధి అవుతుంది, అన్నీ అమరావతి అభివృద్ధి అవుతుందంటే అది రైతుల ద్వారా. ఆ రైతులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అది